గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న 6 లైన్ నేషనల్ హైవే. మనం చూస్తున్నది ఎయిర్పోర్ట్ జంక్షన్ నుండి భోగాపురం విలేజ్కి వెళ్ళే రూటు. ఎయిర్పోర్ట్ జంక్షన్ దాటిన వెంటనే రైట్ సైడ్లోనే అమతం రావివలస రోడ్ ఉంటుంది. అమతం రావివలస నుండి గూడిపవలస మీదుగా కంచేరి బీచ్కి 100 ఫీట్ ప్రపోజ్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది 6 లైన్ నేషనల్ హైవే నుండి సేల్కి అవైలబుల్గా ఉన్న సాయి గంధర్వ నగర్ లేఅవుట్లో ఉన్న ప్లాట్కి వెళ్ళే రూటు. మనం చూస్తున్నది హైవేకి దగ్గరలో ఉన్న సాయి గంధర్వ నగర్ లేఅవుట్. ఇందులో సేల్కి అవైలబుల్గా ఉన్న ప్లాట్ ఉంది. ఇప్పుడు అది చూద్దాం. మనం చూస్తున్నదే సాయి గంధర్వ నగర్ లేఅవుట్. ఇందులో అన్ని ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ బీటీ రోడ్స్గా డెవలప్ చేశారు. ఇందులో ప్లాట్ నెంబర్ 134 సేల్కి అవైలబుల్గా ఉంది. ఇది ఉడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇందులో ఉడా నామ్స్ ప్రకారం ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండ్ పార్క్స్ ఉన్నాయి. మనం చూస్తున్నదే ప్లాట్ నెంబర్ 134 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇది సేల్కి అవైలబుల్గా ఉంది. టోటల్ ఎక్స్టెంట్ 267 స్క్వేర్ యార్డ్స్. మెజర్మెంట్స్ స్క్రీన్ మీద మెన్షన్ చేశాము. ఈస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న 6 లైన్ నేషనల్ హైవే. మనం చూస్తున్నది ఎయిర్పోర్ట్ జంక్షన్ నుండి భోగాపురం విలేజ్కి వెళ్ళే రూటు. ఎయిర్పోర్ట్ జంక్షన్ దాటిన వెంటనే రైట్ సైడ్లోనే అమతం రావివలస రోడ్ ఉంటుంది. అమతం రావివలస నుండి గూడిపవలస మీదుగా కంచేరి బీచ్కి 100 ఫీట్ ప్రపోజ్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది 6 లైన్ నేషనల్ హైవే నుండి సేల్కి అవైలబుల్గా ఉన్న సాయి గంధర్వ నగర్ లేఅవుట్లో ఉన్న ప్లాట్కి వెళ్ళే రూటు. మనం చూస్తున్నది హైవేకి దగ్గరలో ఉన్న సాయి గంధర్వ నగర్ లేఅవుట్. ఇందులో సేల్కి అవైలబుల్గా ఉన్న ప్లాట్ ఉంది. ఇప్పుడు అది చూద్దాం. మనం చూస్తున్నదే సాయి గంధర్వ నగర్ లేఅవుట్. ఇందులో అన్ని ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ బీటీ రోడ్స్గా డెవలప్ చేశారు. ఇందులో ప్లాట్ నెంబర్ 134 సేల్కి అవైలబుల్గా ఉంది. ఇది ఉడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇందులో ఉడా నామ్స్ ప్రకారం ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండ్ పార్క్స్ ఉన్నాయి. మనం చూస్తున్నదే ప్లాట్ నెంబర్ 134 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇది సేల్కి అవైలబుల్గా ఉంది. టోటల్ ఎక్స్టెంట్ 267 స్క్వేర్ యార్డ్స్. మెజర్మెంట్స్ స్క్రీన్ మీద మెన్షన్ చేశాము. ఈస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది.